పిచ్చుక మాయ గుమ్మడికాయ ఇల్లు. అనగనగా ఒక అందమైన పక్షుల గ్రామం. ఆ గ్రామంలో రకరకాల పక్షులు ఎంతో స్నేహంగా ఉండేవి. అందులో మన కథానాయిక తుని పిచ్చుక చాలా ప్రత్యేకమైనది. తుని చాలా నిజాయితీ గల పక్షి. కష్టపడి పనిచేయడం తప్ప వేరే ఏదీ తెలియదు. తనకున్న చిన్న పొలంలో రకరకాల గింజలు, కూరగాయలు పండిస్తూ జీవనం సాగిస్తూ ఉండేది. తునికి ఒక చిన్న కూతురు బుజ్జి పిచ్చుక. బుజ్జి చాలా తెలివైనది. చదువులో ఎప్పుడూ ముందుంటుంది. స్కూల్ లేని సమయంలో లేదా సెలవు రోజుల్లో అమ్మకు పొలం పనుల్లో సాయం చేస్తూ ఉండేది. వాళ్ళిద్దరూ ఒక చిన్న గడ్డింట్లో ఉండేవారు. ఆ ఇల్లు చాలా పాతది. ఏమాత్రం గాలి వీచినా కిర్రు కిర్రని శబ్దం చేస్తూ ఊగుతూ ఉండేది. ఒకరోజు శీతాకాలం ప్రారంభమైంది. చలి మెల్లమెల్లగా పెరుగుతోంది. తుని పిచ్చుక ఉదయాన్నే లేచి పొలం పనులకు సిద్ధమైంది. బుజ్జి, ఈరోజు శనివారం కదా, స్కూల్ లేదు కదా, నాతో పాటు పొలానికి వస్తావా? ఈరోజు కంది పంట కోయాలి, పని త్వరగా అవుతుంది. బుజ్జి పిచ్చుక పుస్తకాలు సర్దుకుంటూ, వస్తానమ్మా, నాకు కొంచెం హోంవర్క్ ఉంది, అది కూడా అక్కడే చేసుకుంటాను. ఇద్దరు కలిసి పొలానికి బయలుదేరారు. పొలం ఊరికి కొంచెం దూరంలో అడవికి దగ్గరగా ఉంది. దారిలో పక్క పొలాల్లో చోటు చిలుక, చిచ్చుకాకి కూడా పనులు చేసుకుంటున్నారు. ఏంటిదని ఈరోజు బుజ్జిని కూడా తెచ్చావా? చలి ఎక్కువగా ఉంది, జాగ్రత్త. అవును చోటు, పని కొంచెం ఎక్కువగా ఉంది. సాయంత్రం లోపు పూర్తి చేయాలి. రేపటి నుండి చలి ఇంకా పెరుగుతుందట. పని చెయ్యితోనే, కానీ ఆరోగ్య జాగ్రత్త. నీ ఇల్లు కూడా కొంచెం రిపేర్ చేసుకో. మొన్న గాలికి పైకప్పు ఎగిరిపోయేలా ఊగింది. అవును చిచ్చు, చేతిలో డబ్బులు లేవు. ఈ పంట చేతికొస్తే అప్పుడు బాగు చేయిస్తాను. తుని మాటల్లో నిజాయితీ, కష్టం చిచ్చుకి చోటుకి తెలుసు. వాళ్ళు మంచి స్నేహితులు కాబట్టి తుని కష్టాన్ని అర్థం చేసుకున్నారు. తుని పొలంలోకి వెళ్లి పనిలో నిమగ్నమైపోయింది. బుజ్జి గట్టు మీద కూర్చొని తన హోంవర్క్ చేసుకుంటోంది. సూర్యుడు మెల్లగా పడమర వైపు వాలిపోతున్నాడు. శీతాకాలం కాబట్టి పగటి సమయం తక్కువగా ఉంటుంది. 5 గంటలకే చీకటి పడడం మొదలైంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. తుని ఇంకా పని చేస్తూనే ఉంది. బుజ్జి పిచ్చుక చలికి చేతులు రుద్దుకుంటూ, అమ్మా, చీకటి పడుతోంది, చలి కూడా పెరుగుతోంది, ఇంటికెళ్దామా? తుని పిచ్చుక తల పైకెత్తి చూసి, అయ్యో, అప్పుడే చీకటి పడిపోయిందా? పని ధ్యాసలో పడి టైం చూసుకోలేదు. పద బుజ్జి, త్వరగా వెళ్దాం. ఇద్దరూ వస్తువులు సర్దుకొని బయలుదేరారు. అప్పటికే సూర్యుడు పూర్తిగా వెళ్లిపోయాడు. ఆకాశంలో నక్షత్రాలు కూడా కనిపించడం లేదు. కారు మబ్బులు కమ్ముకున్నాయి. దారిలో చిమ్మ చీకటి. కేవలం వాళ్ళకి తెలిసిన దారి కాబట్టి చెట్ల సందుల్లో నుండి ఎగురుతూ వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉండగా బుజ్జి పిచ్చుక కళ్ళకు ఏదో మెరుస్తూ కనిపించింది. ఒక పొద వెనుక నుండి విచిత్రమైన బంగారు రంగు కాంతి వస్తుంది. అమ్మా, అక్క చూడు, ఏదో మెరుస్తుంది. అది నక్షత్రమా లేక మినుగురు పురుగా? ఎక్కడ బుజ్జి? ఈ చీకట్లో నాకేమీ కనిపించడం లేదు. అదిగో అమ్మా, ఆ పొద వెనుక. పొద వెళ్ళి చూద్దాం. వద్దు బుజ్జి, చీకటి పడింది. ఏ పామో తేలో ఉండొచ్చు. ఇంటికెళ్దాం పదా. ప్లీజ్ అమ్మా, అది చాలా బాగుంది, దగ్గరికెళ్ళి చూసొద్దాం. బుజ్జి పట్టుదల చూసి తుని ఒప్పుకుంది. ఇద్దరూ ఆ కాంతి వస్తున్న వైపు వెళ్లారు. అక్కడ ఎండిపోయిన ఆకుల మధ్య ఒక చిన్న గుమ్మడికాయ ఉంది. కాని అది సాధారణ గుమ్మడికాయ కాదు. అది బంగారు రంగులో మెరుస్తుంది. దాని చుట్టూ ఒక దైవికమైన కాంతి వలయం ఉంది. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, అమ్మా, ఇది గుమ్మడికాయ, కానీ లైట్ వెలుగుతోంది. నిజమే, ఇది చాలా వింతగా ఉంది. ఎవరో మర్చిపోయి ఉంటారు, లేదా దేవుడే మన కోసం పెట్టాడేమో. ఈ రోజు మన ఇంట్లో దీపం నూనె కూడా అయిపోయింది. ఇది తీసుకెళ్తే కనీసం వెలుతురైనా ఉంటుంది. తుని ఆ చిన్న గుమ్మడికాయను పట్టుకుంది. ఆశ్చర్యంగా అది చాలా తేలికగా ఉంది. ఇద్దరూ ఆ మెరుస్తున్న గుమ్మడికాయను తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఇంటికెళ్లేసరికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. భయంకరమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తుని పాత ఇల్లు కిర్రు కిర్రని భయానకమైన శబ్దాలు చేస్తుంది. అమ్మో, ఈ గాలేంటి ఇంత భయంకరంగా ఉంది? మన ఇల్లు తట్టుకుంటుందో లేదో. ఇద్దరూ లోపలికెళ్లి తలుపు గట్టిగా వేశారు. ఆ మెరుస్తున్న గుమ్మడికాయను ఒక మూల పెట్టారు. దాని వెలుతురులో ఇల్లంతా కాంతివంతంగా మారింది. ఆ కాంతి వల్ల వాళ్లకు కొంచెం ధైర్యం వచ్చింది. బయట గాలి శబ్దం రాక్షసుడి అరుపులా వినిపిస్తుంది. అమ్మా, నాకు భయమేస్తోంది, ఇల్లు కూలిపోతుందేమో. బుజ్జి, భయపడకు.
దేవుడు మనల్ని కాపాడుతాడు. రా పడుకుందాం. ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా హత్తుకుని పడుకున్నారు. అర్ధరాత్రి సమయం. గాలి వేగం ఇంకా పెరిగింది. ఒక్కసారిగా ధడాలని పెద్ద శబ్దం వచ్చింది. తుని ఇంటి పైకప్పు గాలికి ఎగిరిపోయింది. చలిగాలి నేరుగా ఇంట్లోకి రావడం మొదలైంది. తుని పుచ్చి ఆ చలికి గడగడ వణికిపోతున్నారు. వాళ్ళకి తలదాచుకోవడానికి కూడా చోటు లేదు. తుని పిచ్చుక ఏడుస్తూ, దేవుడా, మాకెందుకింత కష్టం? మేమేం పాపం చేశాం? ఈ చలికి నా బిడ్డ ప్రాణం పోయేలా ఉంది. అమ్మా, చలి! సరిగ్గా అప్పుడే ఆ మూలన్న మెరుస్తున్న గుమ్మడికాయ నుండి ఒక గొంతు వినిపించింది. అది చాలా ప్రశాంతంగా, గంభీరంగా ఉంది. తుని, బుజ్జి, భయపడకండి. తుని పుచ్చి ఉలిక్కిపడి చూశారు. గుమ్మడికాయ మాట్లాడుతోంది. ఎవరు? గుమ్మడికాయ మాట్లాడుతుందా? అవును తుని, నేను సాధారణ గుమ్మడికాయను కాదు, అడవి తల్లి వరప్రసాదాన్ని. నువ్వు చాలా నిజాయితీ పరురాలివి. ఎంతో కష్టపడతావు, ఎవరిని మోసం చెయ్యవు. నీలాంటి మంచి వాళ్ళకి కష్టం రాకూడదు. ఈ చలిలో మీరు ఇలా బాధపడడం నేను చూడలేను. మరి ఏం చేయాలి? మా ఇల్లు పోయింది. మీరేం చెయ్యక్కర్లేదు. కళ్ళు మూసుకోండి, నేను మీకొక బహుమతి ఇవ్వబోతున్నాను. తుని పుచ్చి భక్తితో కళ్ళు మూసుకున్నారు. అప్పుడొక అద్భుతం జరిగింది. ఆ చిన్న గుమ్మడికాయ నెమ్మదిగా పెరగడం మొదలైంది. అది పెరిగి పెరిగి ఒక పెద్ద ఇల్లంత అయింది. ఆ గుమ్మడికాయ లోపలి భాగం ఒక అందమైన గదిలా మారింది. మెత్తటి పరుపులు, వెచ్చని దుప్పట్లు, రుచికరమైన ఆహారం అన్నీ అందులో ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు కళ్ళు తెరవండి. తుని పుచ్చి కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళ పాత విరిగిన ఇంటి స్థానంలో ఇప్పుడొక అద్భుతమైన వెచ్చని బంగారు వర్ణపు గుమ్మడికాయ బంగ్లా ఉంది. బయట గాలివాన కురుస్తూ ఉన్నా లోపల మాత్రం చాలా వెచ్చగా, ప్రశాంతంగా ఉంది. ఇక నుండి ఇదే మీ ఇల్లు. ఇందులో మీకు కావలసినవన్నీ ఉంటాయి. ఏ కొరత ఉండదు. ఇది మీ నిజాయితీకి దక్కిన ఫలితం. హాయిగా ఉండండి అని చెప్పి గుమ్మడికాయ స్వరం ఆగిపోయింది. కాని ఆ ఇల్లు మాత్రం అలాగే నిలిచుంది. తుని పిచ్చుక ఆనంద బాష్పాలతో, థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ వడదేవత, నా బిడ్డకు మంచి ఇల్లిచ్చావు. ఆ రాత్రి వాళ్ళు ఆ వెచ్చని ఇంట్లో మెత్తని పరుపుల మీద హాయిగా నిద్రపోయారు. ఇక మరుసటి రోజు ఉదయం తుఫాను తగ్గింది. సూర్యుడొచ్చాడు. ఊరి ప్రజలంతా రాత్రి జరిగిన విధ్వంసాన్ని చూస్తున్నారు. చాలా మంది ఇల్లు దెబ్బతిన్నాయి. చిచ్చుకాకి, చోటు చిలుక ఇద్దరూ తుని ఇంటి వైపు పరుగున వచ్చారు. చోటు, రాత్రి గాలికి నా ఇంటి కిటికీలు ఊడిపోయాయి. పాపం, తుని ఇల్లు చాలా పాతది కదా, అసలే పైకప్పలేదు. వాళ్ళేమైపోయారో ఏంటో, వెళ్ళి చూద్దాం పదా. అవును చిచ్చు, నాకు భయంగా ఉంది. పాపం పుచ్చి చిన్నపిల్ల, తట్టుకుందో లేదో. ఇద్దరు ఆందోళనతో తుని ఇంటి స్థలానికి వచ్చారు. కాని అక్కడ వాళ్ళు చూసిన దృశ్యం వాళ్ళని నోరెళ్లబెట్టేలా చేసింది. అక్కడ పాత గడ్డిల్లు లేదు. దానికి బదులుగా సూర్యకాంతిలో తలతలలాడుతున్న ఒక అద్భుతమైన గుండ్రని బంగారు రంగు ఇల్లుంది. అది చూడటానికి ఒక పెద్ద గుమ్మడికాయలా ఉంది. కాని దానికి అందమైన తలుపులు, కిటికీలు ఉన్నాయి. చిచ్చుకాకి కళ్ళు నిలుముకుంటూ, చోటు, నేను కలగంటున్నానా లేక దారి తప్పి స్వర్గానికి వచ్చానా? ఇక్కడ తుని ఇల్లు ఉండేది కదా, ఈ బంగారు బంగ్లా ఎవరిది? నాకు అర్థం కావడం లేదు చిచ్చు, ఇది మ్యాజిక్ లా ఉంది. అంతలో ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. తుని పుచ్చి నవ్వుకుంటూ బయటకొచ్చారు. వాళ్ళ ముఖాల్లో వెలుగుంది. రా చిచ్చు, రా చోటు, లోపలికి రండి. తుని, అసలేం జరిగింది? రాత్రికి రాత్రే ఈ ఇల్లు ఎలా వచ్చింది? నువ్వు లాటరీ గెలిచావా లేక నిధి దొరికిందా? తుని పుచ్చి వాళ్ళని లోపలికి తీసుకెళ్లారు. లోపల ఇల్లు ఇంకా అందంగా ఉంది. బుజ్జి జరిగిందంతా పూసకుచ్చినట్టు చెప్పింది. పొలంలో మెరుస్తున్న గుమ్మడికాయ దొరకడం, రాత్రి ఇల్లు కూలిపోవడం, ఆ గుమ్మడికాయ మాట్లాడడం, ఇలా ఇల్లుగా మారడం అంతా చెప్పింది. చివరిగా గుమ్మడికాయ ఏం చెప్పిందో తెలుసా? మీరు మంచివాళ్ళు, అందుకే మీకు బహుమతని చెప్పింది. చూశారా అత్త, మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంతో నోరు మూసుకోలేకపోయింది. నిజమేతనే, నీ కష్టాన్ని నిజాయితీ ఊరికే పోలేదు. దేవుడు నిన్ను పరీక్షించాడు, ఇప్పుడు కరుణించాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు రాత్రి చాలా భయమేసింది తుని, కానీ ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే మనసు నిండిపోయింది. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి. అదృష్టం కాదు చోటు, ఇది ఆశీర్వాదం. మీరు మా స్నేహితులే కదా. రండి, అందరం కలిసి ఈ ఇంట్లో పండుగ చేసుకుందాం. ఈ రోజు నేను స్పెషల్ వంట చేస్తాను. చిచ్చు, నీకిష్టమైన బిర్యానీ చేస్తాను. వదిలేతోనే, నువ్వు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటావు. ఈ రోజు నేను చోటు కలిసి వంట చేస్తాం. నువ్వు బుజ్జి మహారాణిలా కూర్చోండి.
ఆ రోజు పక్షులన్నీ తుని కొత్త ఇంట్లో చేరాయి. అందరూ ఆ అద్భుతమైన ఇంటిని చూసి ముచ్చటపడ్డారు. తుని నిజాయితీకి దక్కిన ఆ బహుమతిని చూసి మిగతా పక్షులు కూడా నిజాయితీగా కష్టపడి బ్రతకాలని నిర్ణయించుకున్నాయి. ఆ తర్వాత కూడా తుని తన వ్యవసాయం మానలేదు. కాని ఇప్పుడు ఆమెకు ఇల్లు పడిపోతుందనే భయమూ లేదు. చలి, గాలి, వాన ఏదీ ఆమెను భయపెట్టలేదు. ఆమె, బుజ్జి, స్నేహితులు చిచ్చు, చోటు అందరూ కలిసి ఆనందంగా జీవించారు. ఈ కథలోని నీతేంటంటే కష్టే ఫలి. నిజాయితీగా ఉంటే దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు. మంచి మనసున్న వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. పక్షుల గ్రామంలో అది డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం. చలి పులిలా కాదు, రాక్షసిలా పంజా విసురుతోంది. అయినా సరే అందరి మనసుల్లో ఏదో తెలియని ఉత్సాహం ఉంది. ఎందుకంటే ఆ రాత్రి కొత్త సంవత్సరం రాబోతుంది. చిచ్చుకాకి తన ఇంటి అరుగు మీద కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. పక్కనే ఉన్న ఆమె కొడుకు చిన్నుకాకి ఒక ఖాళీ ప్లేట్ పట్టుకొని కూర్చున్నాడు. అమ్మో, ఈరోజు 31st నైట్ కదా, మనం దావత్ చేసుకోమా? నా ఫ్రెండ్ పన్నుగాడు వాళ్ళ అమ్మతో కలిసి ఏదో స్పెషల్ చేస్తున్నాడట. మనం పాత గంజి తాగుతున్నాం. చిచ్చుకాకి తల కొట్టుకుంటూ, దావత్ అంటే డబ్బులు ఖర్చయిపోతాయిరా. ఈ ఊర్లో అందరూ ఒప్పిస్తున్నారులే. ఒక్కరు కూడా ₹1 కూడా తీయరు. నేనొక్కదాన్ని ఖర్చు పెడితే నా ఆస్తి కరిగిపోతుంది. నా దగ్గర ఉన్నది 7 తరాలకు సరిపోదు. అంతలో అక్కడికి తుని పిచ్చుకొచ్చింది. ఏంటి చిచ్చు, దీర్ఘాలోచనలో ఉన్నావు? ఈ రాత్రికి ప్లాన్ ఏంటి? నీ ముఖం చూస్తుంటే ఏదో స్కీమ్ వేస్తున్నట్టున్నావు. ప్లాన్ ఏమందులేతోని, ఇంట్లో పడుకోవడమే. అందరూ కలిసి దావత్ చేసుకుందామంటే ఎవరో ముందుకు రావడం లేదు. అందరూ జేబులో తేలుందన్నట్లు ప్రవర్తిస్తున్నారు. టోనీ పిచ్చుక నవ్వుతూ, నిజమే చిచ్చు, మన ఊరి పిసినారి సంఘం గురించి నీకు తెలీదా ఏంటి? సరేలే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం కాంట్రిబ్యూషన్ దావత్ పెడదాం. అంటే అందరూ తలా ఒక వంటకం చేసుకుని రావాలి. అప్పుడు ఎవరికీ భారం ఉండదు. అందరూ అన్ని రకాలు తినచ్చు. చిచ్చుకాకి కళ్ళు మెరుస్తూ, భలే ఐడియాతోని, సూపర్. అంటే నేను ఒక్క పైసా ఖర్చు లేకుండా అందరి వంటలో తినొచ్చు అన్నమాట. అయితే నేను అందరికి చెప్పే బాధ్యత తీసుకుంటాను. ఈ రాత్రికి మన ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టు క్రింద గ్రాండ్ డిన్నర్. చిచ్చుకాకి ఉత్సాహంగా ఊరంతా తిరిగి చెప్పడం మొదలుపెట్టింది. మొదట చోటు చిలుక ఇంటికి వెళ్ళింది. చోటు చిలుక తన కొడుకు బన్నుతో కలిసి తోటలో ఉంది. చోట, ఈ రాత్రికి దావత్. అందరూ ఏదో ఒక స్పెషల్ తేవాలి. నువ్వేం తెస్తావు? హల్వా తెస్తావా? బాదం పాలు తెస్తావా? నీ తోటలో జామకాయలు పండాయి కదా. చోటు చిలుక ముఖం అదోలా పెట్టి సీరియస్గా, హల్వానా? చక్కెర రేటు పెరిగిపోయింది చిచ్చు. బాదం పప్పు బంగారం కంటే కాస్ట్లీ. పైగా అవన్నీ అనారోగ్యం. మేము నేచురల్ ఫుడ్ తింటున్నాం. నేను ఉడకబెట్టిన వేరుశనగలు తెస్తాను. చలికి అవే మంచిది. అరుగుదల బాగుంటుంది, ప్రోటీను ఉంటుంది. అమ్మా, నాకు గులాబ్ జామ్ కావాలి. పల్లీలొద్దు. నోరు మీద పండుగ. స్వీట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి. పల్లీలు తిను, బుర్ర పెరుగుతుంది. చిచ్చుకాకి నిరాశగా, సరేలే, పల్లీలేనా? ఏదో ఒకటి, కనీసం ఉప్పైనా వెయ్యి. తర్వాత లూసీ పావురం ఇంటికి వెళ్ళింది. లూసీ, నువ్వేం తెస్తున్నావు? పిజ్జా, బర్గర్. నీకు ఫారిన్ టేస్ట్ తెలుసు కదా. అమ్మో, అవి ఆరోగ్యానికి మంచివి కాదు చిచ్చు. మైదా తింటే పొట్ట వస్తుంది. నేను మరమరాలు తీసుకొనొస్తాను. అవి లైట్గా ఉంటాయి. ఎంత తిన్నా లాభవం. 0 క్యాలరీస్. చిచ్చుకాకి గొనుక్కుంటూ, మరమరాలా? ఇవేం దావత్రా బాబు, గాలి తిన్నట్టుంటుంది. వీళ్ళ పిసనారితనం తగలడా. చివరిగా మహిగ్రద్ద గారి దగ్గరికెళ్ళింది. నేను పెద్దవాణ్ణి కదా చిచ్చు, నేను ఆశీర్వాదం తెస్తాను. అందరూ బాగా తినండి అని దీవిస్తాను. అదే నా కాంట్రిబ్యూషన్. నా ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్టే. చిచ్చుకాకి ఏడుపు ముఖంతో, ఆశీర్వాదం తింటే కడుపు నిండదు మహిగారు. కనీసం పచ్చడైనా తేవచ్చు కదా. ఇక సాయంత్రమైంది. చిచ్చుకాకి ఇంటికొచ్చి తునితో చెప్పింది. తోనే, మన ఊరి వాళ్ళు మామూలు పిసనారులు కాదు, అల్ట్రా పిసనారులు. ఒకరు పల్లీలు, ఒకరు మరమరాలు, ఒకరు ఆశీర్వాదం. ఇదేం దావత్తు? నాకేవో బిర్యానీ తినాలనుంది. నా కడుపులో ఎలుకలు ధర్నా చేస్తున్నాయి. పోనీలే చిచ్చు, మనమిద్దరం స్పెషల్గా ఏదైనా చేద్దాం. నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను. నువ్వేం చేస్తావు? చిచ్చుకాకి ఆలోచించి, నేను చికెన్ 65 చేస్తాను. అప్పుడే దావత్కి కిక్ వస్తుంది. అందరూ నా వంట గురించి గొప్పగా చెప్పుకోవాలి. నిజంగానా? చికెన్ 65వా? వావ్! అయితే ఈ రాత్రికి రచ్చ రచ్చే.
రాత్రి 9 గంటలు. ఊరి మధ్యలో మర్రి చెట్టు కింద అందరూ చేరారు. చలిమంట వేశారు. అందరూ తమ తమ గొప్ప వంటకాలతో వచ్చారు. ఇదిగో నా వేరుశనగలు, చాలా చౌక, అదే చాలా రుచి. నేను సొంతంగా పండించాను. ఇందులో ఆయిల్ లేదు, మసాలా లేదు, ప్యూర్ హెల్త్. బన్ను చిలుక చిన్ను కాకి చెవిలో, ఒరే చిన్నగా, మా అమ్మ పల్లీలు తప్ప ఇంకేం పెట్టదు. మీ అమ్మ ఏం తెస్తోంది? చికెన్ తెస్తోందా? మా అమ్మ ఏదో పెద్ద ప్లాన్ వేసిందిరా, కానీ నాకు కూడా చెప్పలేదు. ఏదో ఎర్రగా ఉంది. నా మరమరాలు గాలి లాంటివి, 0 క్యాలరీస్, అందం కోసం. తథాస్తు. నా ఆశీర్వాదం కూడా 0 క్యాలరీస్. అందరూ తుని చిచ్చు కోసం ఎదురు చూస్తున్నారు. తుని పిచ్చుక ఒక పెద్ద గిన్నెతో వచ్చింది. అందులో వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది. వాసన అదిరిపోతుంది. అమ్మ, నువ్వు సూపర్. అందరూ ఖాళీ పల్లీలు తెస్తే నువ్వు రైస్ తెచ్చావు. నా ఆకలి తీరింది. ఇక అందరూ చిచ్చుకాకి రాక కోసం ఆశగా చూస్తున్నారు. చికెన్ 65 అనే మాట వినగానే అందరి నోళ్లలో నీళ్లూడుతున్నాయి. చోటు చిలుక కూడా తన డైట్ మర్చిపోయి లొట్టలేసుకుంటుంది. అంతలో చిచ్చుకాకి ఒక పెద్ద మూత పెట్టిన పాత్రని పట్టుకొస్తుంది. చాలా గంభీరంగా నడుచుకుంటూ వచ్చింది. చిన్నుకాకి వెనుక ప్లేట్లు పట్టుకుని వస్తున్నాడు. హలో ఫ్రెండ్స్, సారీ లేట్ అయింది. నా చికెన్ 65 ఉడకడానికి టైం పట్టింది. ఇది నా స్పెషల్ రెసిపీ, పట్నం స్టైలు, 5 స్టార్ హోటల్ వంట. వావ్, తీ చిచ్చు, ఆకలి దంచేస్తుంది. అందరూ అలా అన్నారు. ఇక చిచ్చుకాకి అందరి ప్లేట్లలో తుని తెచ్చిన రైసు, చోటు తెచ్చిన పల్లీలు, లూసీ తెచ్చిన మరమరాలు వేసి ఇచ్చింది. ఇప్పుడు అసలైన ఘట్టం. ఇది తింటే మీ జన్మ ధన్యం అంటూ తన పాత్ర మూత తీసింది. అందరూ ఆశగా తొంగి చూశారు. ఆ పాత్రలో ఎర్రగా వేయించిన పచ్చి మిరపకాయలున్నాయి. కేవలం మిరపకాయలు మాత్రమే. అందరూ షాక్ అయ్యారు. లూసీ కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది. చోటు చిలుక ముక్కును వేలేసుకుంది. ఏంటి చిచ్చు, ఇది చికెన్ 65వా? ఇవి మిరపకాయలు కదా. నా పల్లీలు దీనికంటే 1000 రెట్లు నయం. అవును చిచ్చు, ఇదా 5 స్టార్ వంట. చిచ్చుకాకి నవ్వుతూ, అదే నా తెలివి. చికెన్ రేటు ఎంత ఉందో తెలుసా? కిలో 300. అంత డబ్బులు ఎవరు పెడతారో? అందుకే నేను చికెన్ లేకుండా చికెన్ మసాలాలో ఈ మిరపకాయల్ని వేయించాను. దీన్ని తింటే అచ్చం చికెన్ లాగే ఉంటుంది. దీని పేరు మిర్చి 65. ఆ చికెన్ 65కి తమ్ముడు. ఆ పైగా చలికి ఇది మంచి మందు, విటమిన్ సి ఉంటుంది. మోసం, నేను చికెన్ అనుకున్నాను. మా అమ్మ పల్లీలే బెటరు. బుజ్జి పిచ్చుక ఏడుపు ముఖంతో, అత్త, ఇది మోసం. మిరపకాయలు తింటే నోరు కాలుతోంది. చికెన్ ఎక్కడ? నాకెందుకు ఈ కర్మ? నోరు కాలితేనే మజా. ఈ చలికదే మందు. పైగా ఉచితంగా ఇస్తుంటే వంకలు పడతారా? తినండి తినండి. అందరూ నిరాశగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. పిసినారి ఊళ్ళో దావత్ ఇలాగే ఉంటుందని అర్థమైంది. సరేలే అని తినడం మొదలుపెట్టారు. తుని చేసిన రైస్ బాగుంది, కాని చిచ్చు తెచ్చిన మిర్చి 65 కొరకగానే, అమ్మో, మంట మంట, నీళ్లు నీళ్లు, గొంతు కాలిపోతుంది, అగ్నిపర్వతం పేలింది అంటూ అందరూ గొంతు పట్టుకుని అరవడం మొదలుపెట్టారు. లూసీ పావడం కళ్లల్లో నీళ్లొచ్చాయి. చోటు చిలుక నీళ్ల కోసం వెతుకుతోంది. చిచ్చు, నన్ను చంపేశావు. నీళ్ళివ్వు త్వరగా. నా గొంతు పోయింది. నా పాటలన్నీ పాడైపోతాయి. చిచ్చుకాకి కూల్గా ఒక నీళ్ల బాటిల్ పట్టుకుని, ఆగండి, నీళ్లు నా దగ్గర ఉన్నాయి, కానీ ఒక గ్లాసుకి 5 రూపాయలు మినరల్ వాటర్. అందరూ షాక్ అయ్యి, ఏంటి, నీళ్లకు కూడా డబ్బులా? నువ్వు మరీ పిసినారివి. నువ్వే కారం పెట్టి నువ్వే నీళ్ళమ్ముతావా? ఇది వ్యాపారమా? బిజినెస్. ఎస్, బిజినెస్. బిజినెస్ ఇస్ బిజినెస్. తాగితే తాగండి, లేకపోతే మండించుకోండి. ఇదే ఫిల్టర్ వాటర్, హిమాలయాల నుండి తెచ్చా. వేరే దారి లేక అందరూ చిచ్చుకు డబ్బులిచ్చి నీళ్లు తాగారు. చిచ్చు సంతోషంగా డబ్బులు లెక్క పెట్టుకుంది. ఛీ, ఇదేం దావత్తు? అన్నం లేదు, కూర లేదు, మంట తప్ప. పైగా మా దగ్గర డబ్బులు లాక్కుంది. అయ్యి తాత, నీ ఆశీర్వాదం కూడా మంట పుట్టిస్తోంది. అప్పుడు మహీకృత గారు లేచారు. చూసారా, పిసినారితనం వల్ల మన పండుగ ఎలా పాడైపోయిందో. మనం డబ్బులు దాచుకోవాలని అనుకున్నాం, కానీ సంతోషాన్ని పోగొట్టుకున్నాం. ఎప్పటికైనా మారండి, ముఖ్యంగా నువ్వు చిచ్చు, నీ తెలివి తగలడా. చిచ్చుకాకి నాలుక మండుతూ తాను కూడా మిర్చి తిని, అమ్మా, నిజమే మహి గారు, నా మెచ్చి నాకే మంట పుట్టిస్తోంది. నా పిసినారితనం వల్లే ఇలా జరిగింది. సారీ ఫ్రెండ్స్, డబ్బులు వెనక్కిచ్చేస్తాను. నా నాలుక కాలిపోయింది. అందరూ బాధపడుతూ ఉండగా దూరం నుండి ఒక సువాసనొచ్చింది, గుమగుమగుమ అంటూ. అందరూ అటువైపు చూశారు. అక్కడ కుహుబాతు ఒక పెద్ద బండిని తోసుకుంటూ వస్తుంది.
ఆ బండి మీద పెద్ద పెద్ద గిన్నెలున్నాయి. నాకు తెలుసు మీరందరూ పిసినారులని, అందుకే మీ దావత్ పాడవుతుందని ఊహించాను. అందుకే నేను నా సొంత డబ్బులతో వెజ్ బిర్యానీ, గులాబ్ జామ్ తెచ్చాను. అందరూ రండి, ఫ్రీ, డబ్బులు అక్కర్లేదు. ఆ మాట వినగానే అందరి ముఖాల్లో ఆనందం వెల్లువిరిసింది. కుహు ఆంటీ జిందాబాద్, బిర్యానీ, గులాబ్ జామ్, ఇదే సరైన పార్టీ. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి కుహు తెచ్చిన భోజనాన్ని లొట్టలేసుకుంటూ తిన్నారు. చిచ్చుకాకి గులాబ్ జామ్ తింటూ, అబ్బా తీపి, నా మంట తగ్గింది. ఆకహో, నువ్వు దేవతవి. వచ్చే ఏడాది నేను ఖచ్చితంగా చికెన్ తెస్తాను. ప్రామిస్, మిర్చి అయితే తేవను. అది వచ్చే ఏడాది చూద్దాంలే, ముందు ఈ గులాబ్ జామ్ ఆరగించు, మళ్ళీ నీ పిసినారి బుద్ధి బయటపడకముందే. ఇక రాత్రి 12 గంటలైంది. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారు. పిసినారి పక్షులు కుహుబాతు దయ వల్ల ఆ రాత్రి ఒక మంచి దావత్తు చేసుకున్నాయి. ఇకపై పిసినారితనం తగ్గించుకోవాలని అందరూ నిర్ణయించుకున్నారు. కనీసం ఆ రాత్రికి